రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్త ఆర్థిక విధానాల వల్ల పదవీ విరమణ పొందిన ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. అమలు కాని హామీలు, ప్రారంభం కాని పథకాల వల్ల మాజీ ఉద్యోగులకు ఇవ్వాల్సిన నిధుల్ని సమకూర్చుకోలేకపోతోంది. గతేడాది రిటైర్ అయిన ఏ ఒక్క ఉద్యోగికి పూర్తి స్థాయిలో పదవీ విరమణ ప్రయోజనాల్ని అందించలేదు. పదవీ విరమణ వయస్సును పెంచకముందు 2024లో 8,000 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు పదవీ విరమణ రోజే ప్రయోజనాల్ని చాలా వరకు చెక్ రూపంలో అందజేస్తున్నాయి. కానీ తెలంగాణలో మాత్రం ప్రయోజనాల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రాట్యుటీ లాంటి వాటిని కేవలం 10 రోజుల్లోనే అందించాలి. కానీ వాటి కోసం మాజీ ఉద్యోగులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. చివరికి బెనిఫిట్స్ రాకపోవడంతో రిటైర్డ్ ఏఎస్ఐ సాదిక్ ఆత్మహత్య చేసుకుంటానని వీడియో విడుదల చేయడం ఈ ప్రభుత్వ దుస్థితిని తెలియజేస్తోంది. దోస్తులకు, నా శ్రేయోభిలాషులకు అందరికీ నా నమస్కారములు. నేను రిటైర్మెంట్ అయ్యి ఈ నెలతోనో 8 నెలలు అవుతున్నది. గవర్నమెంట్ నుంచి నాకు వచ్చే డబ్బులు 8 నెలలకు గాను 8 రూపాయలు కూడా నాకు రాలేదు. నేను ముత్తూట్ హౌసింగ్ లోన్లో అప్పు తీసుకున్నాను. మరి నా యొక్క డిపార్ట్మెంట్లో కొంతమంది దగ్గర అప్పు తీసుకున్నాను. నేను రిటైర్మెంట్ అయిన తర్వాత నాకు వస్తాయి డబ్బులు, వాళ్ళకు రిటర్న్ చేస్తా అని చెప్పి వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా కట్టడం లేదు. వచ్చే పెన్షన్ కూడా దాంట్లో కూడా ఐటీ కట్ అయ్యి ఇల్లు సంసారానికి కట్టడమే, బతకడానికే సరిపోతుంది. 8 నెలలకు గాను 8 పైసలు రాని ఎడల నాకు గవర్నమెంట్ నుంచి ఆశ వదులుకొని ఇక పరమాత్మనికి కలిసిపోవాలని ఒకటే మార్గం ఉంది. నేను సస్తే కానీ ఇచ్చేటట్లేదు గవర్నమెంట్. ఎవరికి అడిగినా కానీ ఈ కుబేరు అంటున్నారు. మరి లక్ష్మీదేవి ఇవ్వాలనా, ఏం చేయాలి? ఇక రైతు కూడా చచ్చిపోతే అప్పటిదప్పుడే 5 లక్షలు ఇస్తున్నారు. ఇక నేను సస్తే లోన్ మాఫ్ అయిపోతుంది, కొంతమంది టైం ఇస్తారు నా కొడుకు అని చెప్పి లాస్ట్కి అదే మార్గం ఎన్నుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మన ప్రియమైన నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన శ్రీ గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారి వరకు పోయే వరకు ఇది షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు కానీ గవర్నమెంట్ సర్వెంట్ల గురించి కానీ, గవర్నమెంట్ సర్వెంట్ల ఈ రిటైర్మెంట్ అయిన వాళ్ళ దిక్కు నుంచి కానీ ఏమి కూడా మాట్లాడడం లేదు. దీనిపై విరక్తి చెంది సావే శరణము అని చెప్పి అనిపిస్తుంది. మంది ఫోన్లు చేసి ఎత్తకుండా ఉంటే ఇంటికాడికి వచ్చిపోతున్నారు. ఇంటికాడి వచ్చి నేను వేరే ఊర్లలో దాక్కొని తిరుగుతున్నా. ఈ పరిస్థితి వచ్చింది నాకు. ఎక్కడ తోయాక వీడియో చేసిన కాబట్టి నేను చనిపోతే నా కొడుకు పైసలు ఇస్తేనేమో తీసుకోండి, లేకపోతే నన్ను క్షమించండి అని అందరికీ 2 చేతులు జోడించి దండం పెట్టుకుంటున్నాను. విధుల్లో ప్రాణాలు వదిలిన వాళ్ల కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వటంలో జాప్యం జరగటం విషాదకరం. రాష్ట్రంలో సుమారు 4 లక్షల మంది ఉద్యోగులుంటే గతేడాది సుమారు 8,000 మంది రిటైర్ అయ్యారు. వాళ్లందరికీ జనరల్ ప్రావిడెంట్ ఫండ్, సరెండర్ లీవ్స్, ఇతర ప్రయోజనాల కింద అధికారుల స్థాయిని బట్టి 70 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పద్దు కింద రాష్ట్ర ప్రభుత్వం 4,000 కోట్లు చూపించినప్పటికీ చెల్లింపులు మాత్రం చేయట్లేదు. ఇన్ని సమస్యల్ని తప్పించుకునేందుకు పదవీ విరమణ వయస్సు పెంచినప్పటికీ గతేడాది రిటైర్ అయిన వారికి చెల్లింపులు ఎలా చేయాలో తెలియక ఆర్థిక శాఖ తలపట్టుకుంది. ఎలాగోలా సర్దుబాటు చేద్దామనుకుంటే ప్రభుత్వ పథకాలైన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, వివిధ సర్వేలు, కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేశాక ఖజానాలో రూపాయి మిగలట్లేదు. అందుకే రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లింపులు ఆపేసిన ప్రభుత్వం వాళ్ల ఉసురు పోసుకుంటోంది. గత ప్రభుత్వం మాత్రం టంచనుగా రిటైర్మెంట్ బెనిఫిట్లు చెల్లించేది. ఇప్పటి ప్రభుత్వం బెనిఫిట్స్ చెల్లించలేక బాండ్లు చేతిలో పెడుతోంది. ఆ బాండ్లను ఏం చేసుకోవాలో తెలియక ఉద్యోగులు ఏమాత్రం సంతోషం లేకుండా రిటైర్ అవుతున్నారు. చెల్లింపులో జాప్యం వల్ల విసిగి వేసారిన రిటైర్డ్ ఉద్యోగులు కోర్టు మెట్లెక్కుతున్నారు. ఇప్పటి వరకు 200 మంది రిటైర్డ్ టీచర్లు, ఉద్యోగులు హైకోర్టులో ప్రభుత్వంపై కేసులు వేశారు. టోకెన్లు జారీ అయినా బిల్లులు చెల్లించట్లేదని న్యాయస్థానానికి మొరపెట్టుకున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన ఓ రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు తనకు రావాల్సిన 50 లక్షల ప్రయోజనాల్ని ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాజ్యం వేశారు.
విచారించిన న్యాయస్థానం 8 వారాల్లోగా మొత్తాన్ని చెల్లించాలని ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. ఆలస్యానికి వడ్డీతో కలిపి అందజేయాలని సూచించింది. ఇలా జీవితకాలం ప్రజల సేవలో ప్రభుత్వం కోసం పనిచేసిన ఉద్యోగులు తమకు దక్కాల్సిన న్యాయమైన ప్రయోజనాల కోసం న్యాయ పోరాటాలు, వీధి పోరాటాలు చేయాల్సి రావటం దురదృష్టకరం. ఈ పరిస్థితి కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా వివిధ కార్పొరేషన్లు, ప్రభుత్వ అనుబంధ రంగ సంస్థల్లోనూ నెలకొంది. ముఖ్యంగా ఉచిత బస్సు పథకాన్ని ఆర్టీసీపై రుద్దటంతో ఆ కార్పొరేషన్కు ఆదాయం తగ్గిపోయింది. దాంతో అందులో రిటైర్డ్ అయిన డ్రైవర్లు, కండక్టర్లకు, మెకానిక్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిలిచిపోయాయి. గ్రాట్యుటీ తప్ప మిగతా ప్రయోజనాలన్నీ ఉద్యోగుల జీతాల్లోంచి మినహాయించినవే. వాళ్ల సొమ్మును తన అవసరాలకు వాడుకుంటున్న ప్రభుత్వం మొండి చేయి చూపిస్తోంది. విధుల్లో ఉండి ప్రాణాలు వదిలిన ఉద్యోగుల కుటుంబాలు ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నాయి. కుటుంబ పెద్ద మరణం ఒకవైపు, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల కోసం వేచి చూసే పరిస్థితి మరోవైపు. కనీసం విధుల్లో ఉండి ప్రాణాలు వదిలిన కుటుంబాలకు కనీస సాయం చేసే ఆలోచనలో కూడా ఈ ప్రభుత్వం లేదు. అకస్మాత్తుగా జరిగిన మరణాల వల్ల ఆ కుటుంబాలు ఆర్థిక కష్టాల్లో మునిగిపోతున్నాయి. రిటైర్ అయిన వారికి, మరణించిన వారికే బెనిఫిట్స్ ఇవ్వని ప్రభుత్వం భవిష్యత్తులో మరింత మందికి ఏం చేస్తుందనేది ప్రశ్నార్థకం. 2024లో 8,000 మంది, 2025లో 10,000 మంది, 2026లో 10,000 మంది. ఇలా ఈ ప్రభుత్వ పదవీ కాలం ముగిసేలోపు సంవత్సరానికి 10,000 మంది రిటైర్ అయ్యే అవకాశం ఉంది. వీళ్ళందరికీ ఎలా ఆర్థిక ప్రయోజనాలు అందించాలో అని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నారు. ఓవైపు ఖాళీల భర్తీ, మరోవైపు ఖాళీ ఖజానా. ఎటు చూసినా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చే 3 ఏళ్లు అగ్ని పరీక్షగా మారనుంది.